నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఎమ్మెల్యేగా తనకు ఇంకా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక గ్రామాలు ఏడుస్తున్నాయని ఆవేదన చెందారు. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో పంచాయతీ నిధులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పద్దులపై చర్చలో భాగంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ అంటూ గతంలో కాంగ్రెస్ నేతలు బద్నాం చేశారని, అయితే ఇప్పుడు మదిర, కొడంగల్ నియోజకవర్గాలకు నిధులను తరలిస్తున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అందుకే అధికార పక్షానికి ప్రశ్నించే హక్కు లేదని పేర్కొన్నారు. అప్పుడు అలా చేశామనే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, మరి మీరు కూడా ఇక్కడ కూర్చుంటారంటూ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఏదైనా శాఖకు ప్రతి ఏటా బడ్జెట్ పెరుగుతోంది, కానీ తగ్గడం ఏంటని ప్రశ్నించారు. నిధులు లేక గ్రామాలు ఏడుస్తున్నాయని ఆవేదన చెందారు. కుక్కలు, పందులు బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వివరించారు. కానీ బీఆర్ఎస్ పాలనలో గ్రామీణాభివృద్ధి బాగా జరిగిందన్నారు ఎమ్మెల్యే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇస్తూ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో సర్పంచులు అప్పుల పాలయ్యారని, ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. లక్షల కోట్ల రూపాయల నిధులు, బకాయిలు గత ప్రభుత్వం గ్రామాలకు పెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పాపాలను ఇప్పుడు తాము మోస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 7 గేట్లు ఎత్తి 1.86 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంకు 4.02 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లో 2.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో అధికారులు 7 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి నుంచి 19,653 క్యూసెక్కులు క్రస్ట్ గేట్ల ద్వారా 2,61,543 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. సుకేశుల నుంచి 1.7 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 3.88 క్యూసెక్కుల నీరు చేరుకోగా, రిజర్వాయర్ నుంచి 4,13,178 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 25,684 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి ద్వారా చేసి దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీశైలం జలాశయం డ్యాం గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం రహదారులన్నీ పర్యాటకులతో సందడిగా మారాయి. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు శ్రీశైలం బాటపడుతున్నారు. మరోవైపు రిజర్వాయర్కు వరద పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఎవరూ వెళ్లొద్దని సీఐ ప్రసాదరావు హెచ్చరించారు. టూరిజం శాఖ అధికారులు మత్స్యకారులకు నోటీసులు జారీ చేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు పడవలు నడపొద్దని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకం లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అలాంటి రైతుల ఇళ్లకు అధికారులే వెళ్లి వివరాలు సేకరించి మాఫీని వర్తింపజేస్తారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పంట నష్ట పరిహారానికి సంబంధించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేలా విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు మంత్రి తుమ్మల. రైతులకు పాసు పుస్తకం లేకున్నా రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు తీసుకున్నామని, వాటి ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు నిబంధన కుటుంబం నిర్ధారణ కోసం మాత్రమేనని, గత ప్రభుత్వం పంట వేయని భూములకు 25,000 కోట్లు మాఫీ చేసిందన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు బంధు అధ్యక్షుడిగా ఉన్నప్పటి లెక్కలే ఇవ్వని, గత 5 ఏళ్లలో కేంద్రం ఇచ్చిన ఏ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. రైతులకు ఇనుపుట్ రాయితీ, పంట నష్టపరిహారం ఒక్క పైసా ఇవ్వలేదని తెలిపారు మంత్రి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇటీవలే పంట నష్టానికి ఎకరాకు 10,000 చొప్పున ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపిన రైతు పథకాల్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాస్తవానికి పంట వేసిన రైతులకే భరోసా ఇవ్వాలని, గత ప్రభుత్వంలో పంట వేయని వారికి ఇచ్చి అపప్రద మూటగట్టుకున్నారని ఆరోపించారు తుమ్మల.
బడ్జెట్ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు ప్రస్తావించినంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్టు కాదని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గత బడ్జెట్తో పోలిస్తే ఏ రంగానికి తక్కువ కేటాయింపులు చేయలేదని తెలిపారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రం పేరు ప్రస్తావించినంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్టు కాదని స్పష్టం చేశారు. గత బడ్జెట్లో పోలిస్తే ఏ రంగానికి తక్కువ చేయలేదన్నారు. బడ్జెట్పై లోక్సభలో సమాధానమిచ్చిన నిర్మల రెండు రాష్ట్రాలకి అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కోవిడ్ మహమ్మారి అనంతర ప్రభావాలను అధిగమించామని వివరించారు. వరుసగా మూడోసారి ఎన్డీఏకు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారని, స్థిరత్వం, ప్రజా శ్రేయస్సు విధానాలను తీసుకొస్తున్నామన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. నైపుణ్య శిక్షణ, విద్యారంగానికి బడ్జెట్లో అధిక కేటాయింపులు చేశామని తెలిపారు ఆర్థిక మంత్రి. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ త్వరలోనే చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 1వ తేదీన కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇవ్వనున్నట్లు వివరించారు. అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 1వ తేదీన కేబినెట్ హోదాలో విధి విధానాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇవ్వనున్నట్లు వివరించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషన్ కార్డుపై అడిగిన ప్రశ్నకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారు. సమావేశాల్లో భాగంగా కేసీఆర్ చర్యలతో రాష్ట్రంలో ధాన్యం గణనీయంగా పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. పౌర సరఫరాల శాఖ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సన్నబియ్యం టెండర్లు రద్దు చేశారా లేదా అని ప్రశ్నలు వేశారు. కొత్త రేషన్ కార్డులు అన్నారు, ఎప్పుడు ఇస్తారని అడిగారు. కరీంనగర్ పర్యాటక ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి పూర్తి చేయాలని కోరారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే తాగునీటి ఇబ్బందులు రావని మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ సహా పదవి విరమణ ప్రయోజనాలు అందించాలనే డిమాండ్తో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం చేపట్టిన చెలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వైపుల నుంచి అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. విద్యాశాఖ సమగ్ర శిక్షలో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరిస్తామని 2023 సెప్టెంబర్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరారు. ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించి కనీస వేతన స్కేల్, పదవి విరమణ ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్లోనే కొనసాగనున్నట్లు గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్లోకి వెళ్లిన ఆయన అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్లోకి వెళ్లారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తనకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అన్న కృష్ణమోహన్ రెడ్డి ఆ పార్టీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. త్వరలోనే కేసీఆర్ను కలుస్తానని చెప్పారు. సిఐడి దర్యాప్తు చేస్తున్న జీఎస్టీ పన్ను ఎగవేత కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎస్గా సోమేష్ కుమార్ పనిచేస్తున్న సమయంలో 1000 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు పోలీసులు గుర్తించినట్టు రాజాసింగ్ పేర్కొన్నారు. సోమేష్ కుమార్తో పాటు మరో 3 అధికారులపైన కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఉన్నతాధికారులు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిఐడి విచారణపై తమకు ఆందోళన కలుగుతోందన్నారు. కేసు విచారణలో పారదర్శకత కోసం సీబీఐతో విచారణ జరిపించాలని లేఖలో రాజాసింగ్ కోరారు. కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన రైతు రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ 2వ విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయడంతో కర్షకులు హస్తం పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. 2వ దఫా 1,50,000 అప్పు మాఫీ కావడం దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయంగా అన్నదాతలు అభివర్ణించారు.
అమెరికా వెర్మంట్లో వరదలు సంభవించాయి. వరద ప్రవాహంలో చిక్కుకున్న దాదాపు 24 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. పరిసర ప్రాంతాల్లో 6 నుంచి 8 అంగుళాల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల ధాటికి రహదారులు దెబ్బతిన్నాయి. నదులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాలను బెరిల్ తుఫాను ఆనవాళ్లుగా అధికారులు తెలిపారు. వెర్మంట్ రాజధాని మౌంట్ పిలిమేరీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం అంచనా వేసింది. చైనాలో పాండాల పుట్టినరోజును అధికారులు పండుగలా నిర్వహించారు. ప్రపంచంలో జీవించి ఉన్న ఏకైక జైంట్ పాండా ట్రిప్లెట్స్గా ఇవి గుర్తింపు పొందాయి. మెంగుమెంగ్, షంగోవగై, కురుకు పాండాకు గాంగ్బుడాంగ్ ప్రావిన్స్లోని చిమిలెంగ్ సఫారీ పార్క్లో 10వ పుట్టినరోజు వేడుకలను పార్కు నిర్వాహకులు ఘనంగా జరిపారు. వాటికి ఆడుకోవడానికి బొమ్మలతో పాటు పూలు, పండ్ల ముక్కలు, కేక్ను పాండాలకు ఇచ్చారు. పాండాలు వాటిని నచ్చినంత తిని ఆనందంగా కనిపించాయి. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. 2014లో పార్కులోని జైంట్ పాండా జక్సాయోవాకు ఈ 3 పాండాలు జన్మించాయి. అప్పటి నుంచి వీటిని నిర్వాహకులు సంరక్షిస్తూ వచ్చారు. అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత ఆర్థికవేత్త ప్రొఫెసర్ మైకేల్ క్రీమర్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మైకేల్ క్రీమర్ను చంద్రబాబు సత్కరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల రంగాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సీఎం ఎక్స్ ద్వారా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రొఫెసర్ మైకేల్ క్రీమర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్లోరినేటెడ్ నీటిని సరఫరాపై ఎవిడెన్స్ యాక్షన్ అనే సంస్థతో కలిసి రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా విభాగం పనిచేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 500 గ్రామాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమ కులం ఏమిటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ ఎంపీలు సభ మధ్యలోకి దూసుకెళ్లారు. అనురాగ్ వ్యాఖ్యలకు ధీటుగా బదిలిచ్చిన రాహుల్ వెనుకబడిన వర్గాల వారి కోసం పోరాడే వారికి అవమానాలు తప్పవన్నారు. ఎంత దుర్భాషలాడినా అవమానించినా తన పోరాటం ఆగదన్నారు. కులగణన బిల్లును లోక్సభలో ఆమోదింపజేసుకుంటామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ కులంపై బీజేపీ ఎంపీ అనురాగ్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ చెప్పారు. అనురాగ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఐదేళ్ల పాటు వైసీపీ అరాచకాలకు కొమ్ము కాశారనే ఫిర్యాదులున్న రాజంపేట, తుళ్లూరు డివిజన్ల డీఎస్పీలపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వీఎన్కే చైతన్య, ఈ అశోక్ కుమార్ గౌడ్ ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అత్యంత వివాదాస్పద అధికారిగా పేరొందిన చైతన్య తాడిపత్రి డీఎస్పీగా చేసినప్పుడు నాటి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టమన్నట్టుగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగారని విమర్శించారు. రాజంపేటకు బదిలీపై వెళ్లి అక్కడ అదే అరాచకాలు కొనసాగించారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం తప్పకుండా పెన్షనర్ల సమస్యను తీరుస్తోందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన 5 DAలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి వారం రోజుల్లోగా పెన్షనర్లకు క్లియరెన్స్ ఇవ్వాలని జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య కోరారు. సందర్భంగా చెప్పే విషయం ఒకటే, ఈ డిమాండ్లు చాలా కీలకమైనటువంటివి. ఈ డిమాండ్ల సాధన కోసం నేను కూడా నా వంతు కృషి చేస్తానని, వాటిని సాధించడం కోసం ప్రభుత్వంతో నిరంతరంగా ఒత్తిడి పెట్టి సంప్రదింపులు జరిపి వాటిని నెరవేర్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. ఇవాళ ఇంతమంది వచ్చిందంటేనే ఈ డిమాండ్లకు ఎంత మద్దతు ఉందో తెలుస్తూనే ఉంది. కాబట్టి ఆలస్యం కాకుండా గవర్నమెంట్ వీటిని వెంటనే నెరవేర్చాలని కోరుతూ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో సహా నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన దిశగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఉంటుందని శ్రీధర్బాబు పేర్కొన్నారు. రైతు భరోసాకు చట్టబద్ధత కల్పించాలని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రైతుల ఆత్మహత్యలు జరగకుండా నివారించాల్సిన అవసరం ఉందన్నారు.
ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమైందో చెప్పాలని నిలదీశారు. పేదల భూములను ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతలు తమ పేరు మార్చుకున్నారని కాంగ్రెస్ చెప్పిందని, భూముల లెక్కలను ప్రభుత్వం తేల్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 40% దేవాదాయ వక్ఫ్ బోర్డు భూములను గత ప్రభుత్వం మింగిందని, ఆ కుంభకోణాలపై ప్రస్తుత ప్రభుత్వం సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. అవకతవకల అక్రమాల ధరణి పోర్టల్ దిద్దుబాటు ఏమైంది అధ్యక్ష? భూమాత పోర్టల్ వచ్చేది ఎప్పుడు అధ్యక్ష? కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో పేర్కొన్న 8వ రంగం భూ పరిపాలన ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ప్రవేశపెడుతున్నామన్నది అది ఏమైంది? అసలు ధరణి పోర్టల్ నిర్వాహకులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారా లేదా అని అనుమానం మాకు వస్తూ ఉన్నది అధ్యక్ష. సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయినటువంటి రైతులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేశారు? మరి భూ సర్వే వల్ల నష్టపోయినటువంటి రైతుల వివరాలు ప్రభుత్వం ఏమైనా సేకరించిందా అని చెప్పి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరిరక్షించి పౌరుల భూ హక్కులను కాపాడేందుకు రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు కదా, మరి ఈ దిశలో కనీసం కసరత్తైనా మొదలైందా అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 100 రోజుల్లో తొలగిస్తామన్నారు కదా, మరి ధరణి పోర్టల్లో 5 సభ్యుల కమిటీ 2023 డిసెంబర్లో వేశారు కదా, మరి 7.5 నెలలైనా నిషేధ జాబితాలో ఉన్నటువంటి 13 లక్షల ఎకరాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. వాటికి కనీసం ఇప్పటికన్నా కొన్ని తొలగించగలిగినారా? మరి దాని గురించి ఏమైనా అడుగులు వేశారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ధరణి పోర్టల్ అప్పటికి కేసీఆర్ సర్కారు 2020 నవంబర్ 29 ప్రారంభించింది. అప్పటి నుంచి 3 ఏళ్ల కాలంలో అంటే 2023 నవంబర్ వరకు లక్షల ఎకరాల బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులను బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. ఆ లెక్కలేంటో, ఆ భూములు కోల్పోయిన రైతులు ఎవరో, లాభపడిన గులాబీ నేతలు ఎవరో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా తెలిసిందా అధ్యక్ష? దాని గురించి ఏమన్నా ఎంక్వైరీ చేసిందా? దాని గురించి ఏమన్నా మరి సమాచారం సేకరణ చేస్తుందా అని అడుగుతున్నా అధ్యక్ష. ఉప్పల్ నారాపల్లి ఫ్లైఓవర్ పనులను త్వరలోనే రీటెండర్ వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడతామన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్కు ప్రజలపై ప్రేమ లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైనదని, కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారనే కదా అని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి రేవంత్ రెడ్డిని ఓడించలేకపోయారన్నారు. రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్తే చూసుకునేందుకు ఉన్నానన్న కోమటిరెడ్డి బీఆర్ఎస్ కు తాను చాలని వ్యాఖ్యానించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఛాంబర్కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్లా అని ప్రశ్నించారు. కేటీఆర్ తన చైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారని, ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా అని ప్రశ్నించారు. కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లడని స్పష్టం చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 5 ఏళ్లలో 719 గంజాయి కేసులు నమోదు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ కేసుల్లో మూలాల వరకు వెళ్లి దర్యాప్తు చేసినట్లు లేదన్నారు. అందుకు సమగ్ర దర్యాప్తు చేసి 100 రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. నగరంలోని 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో 17 మంది గంజాయి అమ్మేవారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి 46 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సిపి వివరించారు. మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు వారు చేసిన ఆపరేషన్స్ లో ఒక 4 కేసెస్ లో మనం ఈరోజు 17 మందిని గంజా కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన 17 మంది నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం. ఆ సందర్భంగా మీకు అందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరూ తెలిసిందే. సో ఇందులో భాగంగా మనం కూడా మన కమిషనరేట్ లో కూడా ఒక మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. సో తద్వారా ప్రతి కాలేజ్ లో కావచ్చు, ప్రతి కార్నర్ లో కావచ్చు, మేము ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే మాకు వీటి యొక్క రూట్స్ కోరాపుట్ జిల్లా నుంచి, అదేవిధంగా మల్కాన్గిరి జిల్లా నుంచి ఎక్కువ రూట్స్ కనిపిస్తున్నాయి. ఈ టోటల్ ఈ రూట్స్ అనేది మనము పసిగట్టి ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము శిక్షించాల్సిన అవసరం ఉంది. సో దాని గురించే 719 కేసెస్ లో ఇది ఎక్కడి నుంచి వస్తా ఉంది, గంజా ఎక్కడి నుంచి వస్తా ఉంది అనేది తెలుసుకోమని చెప్పడం జరిగింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.